అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సెయింట్ ఆన్స్ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థినిపై 10వ తరగతి విద్యార్థినుల దాడి ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. పాఠశాల సిబ్బంది యాజమాన్యాన్ని అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేర్ టేకర్ను విధుల నుంచి తొలగించాలని జిల్లా విద్యాధికారి ఆదేశించారు. 7వ తరగతి విద్యార్థినిపై దాడి చేసిన ముగ్గురు 10వ తరగతి విద్యార్థులకు హాస్టల్ నుంచి ఉద్వాసన పలికారు. సంక్రాంతి సెలవుల కంటే ముందే ఈ ఘటన జరిగినట్లు గుర్తించామని జిల్లా విద్యాధికారి తెలిపారు. వీడియో వైరల్ కాగానే చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. అక్కడ కేర్ టేకర్ గా ఉన్నారో వార్డెన్ గా ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా మనం విధుల నుంచి తొలగించమని చెప్పాము. పిల్లలు ఎవరైతే ఇండిసిప్లిన్ గా 7th క్లాస్ అమ్మాయిని కొట్టారో ఆ పిల్లల్ని కూడా హాస్టల్ నుంచి రిమూవ్ చేయమని చెప్పాము. ఈ 10th క్లాస్ అమ్మాయిలు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనుల్ని ఆ 7th క్లాస్ అమ్మాయి మేనేజ్మెంట్ దృష్టికి చెప్పడం లేదంటే మిగతా పిల్లలకి చెప్పడం వలన ఈ అమ్మాయిని టార్గెట్ చేసి కొట్టారని తెలుస్తుంది. కరస్పాండెంట్ కి స్కూల్ యాజమాన్యానికి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంఘటనలు కానీ భవిష్యత్తులో పునరావృతం అయితే గనక పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేయడానికి వెనుకాడమని తేల్చి చెప్పడం అనేది జరిగింది. జనవరి 5, 6 తారీఖుల్లో సంక్రాంతి సెలవులకు ముందే ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. ఆలస్యంగా అది వెలుగులోకి వచ్చింది.